కూరగాయల సాగుకు ముఖ్యంగా వేసవి కాలంలో కూరగాయల సాగుకు మల్చింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. కానీ రైతులకు మల్చింగ్ వేసుకోవడం అన్నది కొంత శ్రమతో కూడుకున్న పని. అయితే ఈ మల్చింగ్ పని చేయడానికి కూడా కొన్ని టీములు ఉన్నాయి. ఆ టీముకు సంబంధించిన మురళి అనే యువకుడు ఇప్పుడు మనతో ఉన్నారు. ప్రస్తుతం మనం నగరేకల్ మండలం నోముల గ్రామ సమీపంలో ఒక రైతు 6.5 ఎకరాల పొలంలో మల్చింగ్ పని జరుగుతుంది. ఈ పనులు చేయడానికి మురళి గజలాపురం అనే గ్రామం నుంచి వచ్చారు. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. మల్చింగ్ పనులు ఎలా చేస్తారు, మల్చింగ్ చేయడానికి ఎంత కూలి అవుతుంది, ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది, ఈ వివరాలన్నీ మురళిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మురళి. నమస్తే సార్. చెప్పు మీ పని గురించి. అంటే మీరు గజలాపురం నుంచి అంటే చాలా దూరం నుంచి వచ్చారు. దూరం నుంచి గజలా అంటే మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామం మాది. అవును. అది సో అంటే ఎకరానికి ఎంత పడుతుంది మీకు ఖర్చు, ఎంత తీసుకుంటారు కూలి? అంటే ఎకరా వ్యాజ్ కాదు మనది, యాక్చువల్ గా మనకు బిండెల్ లెక్క. మనకు బిండెల్ లెక్క 800 మీటర్ బిండల్స్ ఉంటాయి, 400 మీటర్ బిండల్స్ ఉంటాయి. ఆ రైతులు 400 తెచ్చినామా 800 తెచ్చినా అని మనకు చెప్తారు ఫోన్లో. చెప్పినప్పుడు 800 మీటర్ అని చెప్పేసి అనుకో, ఒక 800 మీటర్కు బిండెలకు వచ్చేసి 1200 ఉంటుంది. 1200 అది గుంజితే. దాన్ని గుంజాలంటే అది కొంచెం నల్ల భూమి అయితేనేమో కాస్త ఒక 3 గంటలు పడుతుంది. ఇది ఒక బిండెలు గుంజాలంటే. అదే కొద్దిగా రేగడి భూమి, అది ఎర్ర భూమి అయిందనుకో అది ఒక 2 గంటలు పడుతుంది. ఎందుకంటే కొద్దిగా మట్టి మంచిగా ఉంటుంది అది, దానివల్ల అది కొద్దిగా టైం తక్కువ పడుతుంది. ఇది కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. కొద్దిగా పిల్లలు ఉండటం వల్ల ఎక్కువ పడుతుంది. ఎటుబడి 4 ఫీట్లు గ్యాప్ ఉండాలి. ఎక్కువ భోజకు పోయి 4 ఫీట్లు ఉండాలి. ఉంటే ఏమైందంటే ఎకరానికి వచ్చేసి ఒక 2.5 పడుతుంది. 4 ఫీట్లు ఉంటాయి. అది కొద్ది దగ్గరకు ఉన్నాయి అనుకో ఎక్కువ 3 ఫీట్లు, అది 3 బిండెలు పడతాయి. 3 బిండెలు పడతాయి. సో అంటే ఒక ఎకరంలో ఒక బిండెలు సరిపోతుంది. ఎన్ని బిండెల్స్? ఒక్క ఎకరానికి అంటే మనం భోజలు పోసేదాన్ని బట్టి అంటే 4 ఫీట్లు ఉంటేనేమో 2.5 పడతాయి. 2.5. అదే కాక 3 ఫీట్లు 2 ఫీట్లు ఫీటున్నర అట్లా గ్యాప్ ఉంటే 3 బిండెలు పడతాయి. 3 బిండెల్స్ పడతాయి. సో మీరు పనులకు పోయినప్పుడు అంటే ఎకరం కోసం పోతారా, 10 ఎకరాలు 5 ఎకరాలు? అంటే రైతుకు అది ఎకరమే ఉండొచ్చు, 2 ఎకరాలే ఉండొచ్చు, 3 ఎకరాలు ఉండొచ్చు, 10 ఎకరాలు ఉండొచ్చు. ఆ రైతు ఇన్ని ఎకరాలు ఉంది, ఇన్ని బిండెలు తెచ్చిన బాబు అని చెప్పేసి ఆ ఊరు ఊరని కనుక్కొని ఒక ఆటో కట్టుకొని మేము అక్కడికి జనాన్ని తీసుకొని ఆ మల్చింగ్ గుంజి ఆ విత్తనాలు కూడా నాటి వచ్చేస్తాం. సో విత్తనాలు నాటడానికి వేరే డబ్బులు తీసుకుంటారు? అవి వేరే. ఒక ఎకరానికి 900 ఉంటుంది విత్తనం వేయడానికి. అట్లా. సో రైతు బోజే రెడీ చేసుకొని దాని మీద డ్రిప్ లాగిన తర్వాత బోజ రెడీ చేసుకొని దాని మీద ఏమన్నా పిండి కానీ ఏదన్నా పెంట కానీ ఏదైనా రైతుకు బట్టి అంటే పోసుకోవడం బట్టి ఆ భూమి కొద్దిగా బలం తక్కువ ఉందనుకో ఆయన ఏం చేస్తాడు, కొద్దిగా పెంట పోస్తాడు. ఏది మన కోడి పెంట. ఇక కొద్దిగా బలం ఇక ఉన్న సరిపోని ఉందనుకో పడబడ్డ భూమి అయితే దానికి ఏం పోయాడు, పోస్తే అడుగు పిండి ఏమన్నా వేస్తాడు, గుల్కలు అవి ఏమన్నా వేసి అన్ని పోసుకొని డ్రిప్ సారి చేసుకొని నీళ్ళు కూడా వాటర్ నడిపించుకొని రేపు వచ్చేయమ్మ అంటాడు. అంతే. దాన్ని బట్టి మేము వెళ్తాం ఫీల్డ్. సో మీరు రాగానే మల్చింగ్ షీట్ లాగేసి తర్వాత విత్తనాలు వేసేస్తారు. అంతే. ఒక ఎకరంలో మల్చింగ్ చేయాలంటే నీకు ఎంతమంది, నీ టీంలో ఎంతమంది అవసరం పడతారు కూలీలు? అంటే మా టీం ఒక 15-16 మంది ఉన్నాం. అంటే ఆ ఎకరానికి 16 మంది రావచ్చు, లేకుంటే వేరే పని ఉంటే అటు కొంతమంది ఇటు కొంత షిఫ్ట్ చేసుకోవడం అటు కూడా ఉంటుంది అనమాట. ఈ 15 మంది వస్తే లేబర్కి కూలీ సరిపోదు కదా. అట్లా. సో ఒక్క దగ్గర 5 ఎకరాలు 10 ఎకరాలు దొరికినప్పుడు అందరం వచ్చేస్తాం. అట్లా మీరు కేవలం ఇప్పుడు ఉన్న నీ అంటే వచ్చిన టీం అంతా ఉన్నారు అంటే ఎవరి కాళ్ళు బోదలు సపరేట్ లాగేస్తుంటారు, విత్తనాలు వేసేటోళ్ళు విత్తనాలు వేస్తారు. మొత్తం ఆ ల్యాండ్ వరకు గుంజుతాం. గుంజిన తర్వాత అంత అయిపోయిన తర్వాత గింజలు పెట్టుకొస్తాం. అట్లా. సో ఇప్పుడు ఇది మనకు 6.5 ఎకరాలు ఇది ఈ భూమి అంతేనా? ఈ ల్యాండ్ మొత్తం 8 ఎకరాలు. 8 ఎకరాలు అంటే ఎన్ని రోజులు పట్టింది మీకు? 2 రోజులు పట్టింది. నిన్న ఈ రోజు పని అయిపోతుందా? అయిపోతుంది. అంటే ఒకటి మల్చింగ్ షీట్ లాగడము ప్లస్ గింజలు పెట్టడం, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా లాగటం, దాని తర్వాత లంచ్ అయిపోగానే మధ్యాహ్నం నుంచి గింజలు పెట్టడం, సాయంత్రం వరకు గింజలు క్లోజ్. సో 2 రోజులలో పని అయిపోద్ది. మీకు ఎన్ని బండిల్స్ పెట్టింది ఇందులో? బిండెలా సార్ ఇలా 24 బిండెల్స్ పెట్టినాయి నిన్న ఈ రోజు. 2 రోజులు కలిపి 2 రోజులు కలిపి. అంటే మీకు బిండెలకు 1200 చొప్పున లెక్క దొరికింది. అంతే. అది కాకుండా ఎకరానికి విత్తనం వేసినందుకు 900. అది 900. అంటే మనిషికా లేకపోతే ఎకరానికి? ఎకరానికి 900 ఇస్తారు. మీ టీం అంతా కలిపి 15 మంది పెట్టినాయి, 4 పెట్టినాయి, 2 పెట్టినాయి, 900 ఇస్తారు రైతు. నీ టీంలో మాత్రం 16 మంది ఉన్నారు. సో ఈ 2 రోజులలో 24 బండిల్స్ వేసారు మీరు. ఓకే. సో ఈ పని కాకుండా ఇంకేం చేస్తారు మీరు ఇంకా రైతులకు సంబంధించిన? మేము రైతులకు మేము ఈ మల్చింగ్ పేపర్ వేస్తాం, గింజలు పెడతాం. ఈ పుచ్చకాయ కూడా లేబర్ తీసుకుపోయి కోపేయటం, లోడ్ కూడా నేనే చేసుకుంటా. ఒక సేటు వస్తాడు బాబు, ఇటు సంగతి లేబర్ కావాలంటే 15 మంది తీసుకుపోవటం, కటింగ్ పెట్టడం, లోడ్ చేసుకోవడం, పంపించడం. ఇప్పుడు ఇందులో మీరు పుచ్చకాయ నాటారు. ఇప్పుడు కాత వచ్చిన తర్వాత పిలిస్తే మీరే వస్తారు? వచ్చాం. 60 రోజులకు కటింగ్ వస్తుంది. రాగానే ఆ టైంలో మేము వచ్చేస్తాం. పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ తోట కూడా
ఇప్పుడు రైతులు పామాయిల్ తోట పెట్టారు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం. ఆ పెట్టడం వల్ల రైతులు మన నెంబర్ ఉంది ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు పోతాం, పోయి గొల్లలు కొడతాం. సో అంటే ముందు వచ్చిన గొల్లలు ముందు వచ్చిన అంటే ఈ 18 నెలల నుంచి 18 నెలల నుంచి చెట్టు పెట్టిన తర్వాత 15 నుంచి గొల్లు వచ్చేస్తాయి. ఇది ఆడగొల్ల మగ గొల్ల వస్తాయి. అవి వచ్చిన తర్వాత రైతు ఫోన్ చేస్తాడు. చేసిన తర్వాత అప్పుడు మేము మా దగ్గర ఉన్న బడిసెలు ఉంటాయి, అవి తీసుకొని ఆ ఏ ఊరికైనా 2 వీలర్స్ వెహికల్ మీద పోయి ఆ గొల్లలు తీయడం జరుగుతుంది. అది కూలే సార్, మాకు మగ కూలి 1200 కూలి. అది కూడా ఎందుకంటే బడిసె మాదే, వెహికల్ మాదే కాబట్టి పెట్రోల్ ఇస్తారులే. కానీ సో ఒక రోజులో ఎన్ని చెట్లు కొడతారు మీరు? అంటే మనకు చెట్ల లెక్క కాదు మా లెక్క. అది ఆ చెట్టు ఆ రైతు నెల తీపిస్తే ఏమైందంటే చెట్టుకు 3 రావచ్చు 6 రావచ్చు. అది సింపుల్ గా కొన్ని చెట్లు పనికి స్పీడ్ అవుతుంది. అదే కాక అడ్డగోలుగా ఒక 2-3 నెలలు అట్లా పెంచుకుంటే ఏమైందంటే చెట్టుకు 10 ఉండొచ్చు 14 ఉండొచ్చు. అప్పుడు టైం ఎక్కువ పడుతుంది. ఒక్కొక్క రైతు నాకు ఫోన్ చేసి అడుగుతారు, ఒక్క మనిషి ఎన్ని చెట్లు తీయగలుగుతావు అన్నాడు. చెట్ల లెక్క కాదు మాది పని లెక్క అని చెప్తా. సో నువ్వు ప్రధానంగా చేసే పని మల్చింగ్ చేస్తావు, తర్వాత వాటర్ మిలాన్ చేస్తా, తెంపుతారు, లోడ్ చేస్తాం. సో అట్లనే మన పామాయిల్ దాంట్లో గెలలు కొడతారు. పామాయిల్ దాంట్లో గొల్లు కొడతారు. 20 నెలల గెలలు అదే ముందు వచ్చే మొగ ఆడగొల్ల తీసేసటి వేస్ట్ తీసేసటి. సో ఈ 2 పనుల కోసం ఎవరైనా నేను కాంటాక్ట్ చేస్తే మీరు జిల్లాలో ఎక్కడికైనా పోయి పనిచేస్తారు? ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా పోతాం. ఒకవేళ దూరం ప్రాంతం ఉందనుకో, ఆ ప్రాంతంలో అక్కడ ఆ సేటు ఫోన్ చేసినప్పుడు, ఆ సార్ ఫోన్ చేసినప్పుడు మాకు ఇట్లా రానుపోని ఇబ్బంది అవుతుంది 2 వీలర్స్ మీద అంటే వాళ్ళు అక్కడ లంచ్ ఏర్పాటు చేయడం, రూమ్ కూడా చేయడం, అక్కడనే క్యాంప్ వేసి కొట్టడం జరుగుతుంది. సో అందుకని మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ నెంబర్ పెడతా. ఓకే, మీకు ఎవరైనా రైతులు కాంటాక్ట్ చేస్తే మీకు కూడా ఉపాధి దొరుకుతుంది. రైతులకు కూడా మీకు స్కిల్ దాదాపు చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు కాబట్టి, నైపుణ్యంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మంచి వర్కర్స్ దొరికినట్టయితే. సో మీ ఫోన్ నెంబర్ మురళి, మీ ఫోన్ నెంబర్ నేను వీడియోలో పెడతా. మిత్రులారా, మురళి 2 పనులలో ఎక్స్పర్ట్. 1 మల్చింగ్ వేయడంలో, 2 పామాయిల్ గెలలు కొట్టడంలో. ఒకవేళ పుచ్చకాయ దిగుబడి వచ్చిన తర్వాత కూడా తనే కోత కోసుకొని లోడ్ చేసుకునేందుకు కూడా ఇతని దగ్గర ఒక టీం ఉంది. అవసరమైన రైతులు ఎవరైనా మురళిని కాంటాక్ట్ చేస్తే మల్చింగ్ పని కోసం కానీ, లేదు అంటే 20 నెలల లోపు గొల్లలు పామాయిల్ తోటలో గొల్లలు కొట్టడానికి కానీ తను వచ్చి మీకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి సేవల్ని రైతులందరూ వినియోగించుకోవాలి. అదే మాదిరిగా మల్చింగ్, కూరగాయల సాగుకు మల్చింగ్ ఎందుకు అవసరము, మల్చింగ్ వేయడం వల్ల కూరగాయల సాగులో వచ్చే లాభాలు, బెనిఫిట్స్ ఏంది, రైతుకు వచ్చే సౌకర్యం ఏంది, ఈ విషయాలన్నీ మరొక వీడియోలో ఒక ఉద్యానవన శాఖ అధికారితో సాంకేతికమైన అంశాలతోటి మల్చింగ్కి సంబంధించినటువంటి ఒక పూర్తి వీడియోను మీరు భూమిపుత్రలో చూడవచ్చు.